అలాగే రాహుకాల దీపం పెడతారు దుర్గాదేవి దగ్గర. ఆ సమయంలో ప్రదోషకాల సమయంలో నిమ్మకాయ దీపం అని చెప్తాం. అది ఇంట్లో పెట్టుకోవచ్చా గురుగారు, గుళ్ళోనే పెట్టాలా అంటే, ఇల్లు వైకుంఠం అనుకున్నవాడు ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. లేదు నేను గుళ్ళోనే పెడతాను అనుకున్నవాడు గుళ్ళోనే పెట్టవచ్చు. ఇంట్లో ఉన్నటువంటి మన దైవ మందిరంలో ఉన్న దేవుడు ఎవరైతే ఉంటారో అదే ప్రధానమైనటువంటిది. ముందు నీ ఇంట్లో ఉన్నటువంటి నీ యొక్క దేవతా ప్రతిమే నీకు ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే మనం త్యాగయ్య గారి కథలో చూసినట్లయితే ఆయన ఇంట్లో ఉన్నటువంటి రాముడు వెళ్ళిపోతే అల్లాడిపోయాడు ఆయన దొరికేదాకా. అంటే ఆయనకు ఆ విగ్రహాలే ముఖ్యం. ఏ భద్రాచలంలో ఉన్న రాముడు లేకపోతే అయోధ్య రాముడు ఆయనకు ముఖ్యం కాదు. ఆయన ఇంట్లో ఉన్న విగ్రహాల్లో ఉన్న రాముడే ఆయనకు ముఖ్యం. అంటే దాని అర్థం ఏమిటంటే మనందరికీ కూడా నీ ఇంట్లో నువ్వు ఇష్టంగా పెట్టుకున్నటువంటి దైవం ఏదైతే ఉందో ఆ దైవమే ప్రథమం. ఆ తర్వాత నీ గ్రామం, తర్వాత నీ క్షేత్రం. అది నేను చెప్పేది కాదు, ప్రతి పెద్దవాళ్ళు చెప్పేటువంటి మాట. అంటే ముందు నీవు దీపం పెట్టాల్సింది ఎక్కడ, అది దోషానికైనా లేకపోతే పూజకైనా ప్రేమకైనా దేనికి ముందు మన ఇంట్లో పెట్టాలి. సో ఇంట్లో పెట్టకూడదేమో గురువు గారు, ఎవరు చెప్పారు? ఇంట్లోనే పెట్టాలి మొదట. ఎందుకంటే మన ఆరోగ్యం బాగాలేకపోతే ముందు మెడిసిన్ మనమే వేసుకుంటాం, పక్కింటోడికి వేయం మెడిసిన్. కాబట్టి మన ఇంట్లో తప్పకుండా పెట్టుకోవచ్చు. ఆ వాకిలి దగ్గర పెట్టాలా, గుడి దగ్గర ఏమంటే మన ఇంట్లో ఉన్నటువంటి దగ్గర పెట్టాలా, ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు మానండి, ఇంట్లో పెట్టండి. దానివల్ల మీకు ఖచ్చితమైనటువంటి నమ్మకం ఉన్నట్లయితే చేసుకోండి. ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ ద్వారా మనకి ఉన్నటువంటి సర్పయోగానికి సంబంధించినటువంటి పరిహారాలు చాలా చేసుకోవచ్చు. అలానే గురువుగారు పితృదోషం అని చెప్తూ ఉన్నారు కదా, సో దీనికి సంబంధించి ఏం చెప్తారండి? అసలు ఏంటిది, దీనివల్ల కలిగేటువంటి ఫలితాలు మనుషులపైన ఏ విధంగా ఉంటాయి? ఇది పితృదోషం అంటే భాగ్యస్థానాధిపతి పాపగ్రహంతో ఉండటం, అంటే రాహుతోనూ లేకపోతే ఆ స్థానాధిపతి వ్యయంలోనూ లేకపోతే 6వ ఇంట్లోనూ ఇలా ఉన్నప్పుడు అది పితృదోషంగా పరిగణించబడుతుంది. అంటే పితృదోషాల వలన తండ్రి ఆరోగ్యం బాగాలేకపోవటం, లేదా తండ్రి మనకి అనుకూలంగా ఉండకపోవటం, లేదా తండ్రి ఉన్న వరకు ఆస్తిని కాజేయటం, లేదా తండ్రి ఆస్తిని మనం కాజేయటం, ఇలా రకరకాలుగా ఉంటుంది పితృదోషం అంటే. దానివల్ల ఏం చెప్తారంటే పూర్వీకులకి, అంటే మన పూర్వీకులు అంటే మన తాతలు, వాళ్ళ తాతలు, వాళ్ళ తాతలకి వాళ్ళని గౌరవించకపోవటం. అంటే మన విశ్వాసాల్లో భగవంతుడి కన్నా కూడా నీ పూర్వీకుల యొక్క డిఎన్ఏ నీలో ఉంటుంది. వాళ్ళు ఇచ్చే ఆస్తి అదే, డబ్బులు కాదు. వాళ్ళు ఇచ్చే ఆస్తి అంటే నీ డిఎన్ఏ. నీ డిఎన్ఏ చేంజ్ అవుతుందా? అది ఎక్కడికి పోదు కదా. సో పితృదోషం అంటే నా ఉద్దేశం ఏంటంటే నీ డిఎన్ఏలో దోషం ఉంది. దాన్ని సరైన ఆహారం ద్వారా, సరైనటువంటి అలవాట్ల ద్వారా దాన్ని పూర్తిగా మార్చలేకపోవచ్చు, కానీ కొన్నిటిని మనం మార్చుకోవచ్చు. మనకు ఉన్నటువంటి దీంతో నీకు నువ్వే మారగలవు తప్ప నిన్నెవడు మార్చలేడు. అందుకని నీకు నువ్వెవరో తెలుసుకో అని చెప్పారే తప్ప, నిన్ను నువ్వు మార్చుకో అని చెప్పారే తప్ప ఎవరినో మార్చమని చెప్పలే. ముందు నువ్వు మారి ప్రపంచానికి మారటం ఎలాగో చెప్పు. ఆ పితృదోషాలు ఉన్నటువంటి వాళ్ళకి సహజంగా మన పూర్వీకులు భీష్మ ఏకాదశి రోజున మనందరికీ కూడా, ఆయనకి బిడ్డలు అంటే ఆయనకి పెళ్ళవలేదు భీష్ముడికి, మహాభారతం చదివితే మనందరికీ తెలుస్తుంది. ఆయన బిడ్డలంగా ఈ భారతదేశంలో ఉన్న ప్రతి మనిషి, ప్రతి జీవి ఆయన బిడ్డలే. కాబట్టి ఆయనకి భీష్మ ఏకాదశి రోజున తర్పణం వదలటం ద్వారా, నీకు ఏ మంత్రం వచ్చో తంత్రం వచ్చో అనవసరం, ఆయన్ని తలుచుకొని ఒక తర్పణాన్ని వదలటం ద్వారా మీకు పితృదోషాలు తప్పక తగ్గుతాయి. అలాగే మహాలయ అమావాస్య రోజున మీ పితృదేవతల్ని తలుచుకొని మీ ఇంటి గోడ మీద ఒక 3 ముద్దలు అన్ని నువ్వులు కలిపి వాళ్ళకంతా పిండ ప్రదానం, నీకు విశ్వాసం ఉంటే, నీ నమ్మకాలు ఏంటంటే మన నమ్మకాలు కాబట్టి, నమ్మకం లేని జీవితం లేదు కాబట్టి మన పూర్వీకుల్ని గౌరవించటం అంటాం దాన్ని. ఎందుకు పెట్టాలి? కాకి తినేదానికి కాకి నా పితరుడు ఎలా అవుతాడని ఒక రెవల్యూషన్ మాటలు చెప్పద్దు. ఒక జీవి తింటుంది అంతే. అక్కడ కాకే తింటుంది కాదు, ఎన్నో చీమలు తినొచ్చు, లేదా ఒక పావురం తినొచ్చు, ఇంకో పిట్ట తినొచ్చు. అంటే ఇంకొక ప్రాణికి ఆహారం అందించడం, రోజు అందించగా బ్రహ్మాండంగా అందించవచ్చు. మీరు తినే మొదటి ముద్ద తీసుకెళ్ళి గోడ మీద మీ పితరుల్ని, అయ్యా నీ వల్ల నాకు ఈ జన్మ అనేది, నీ బిడ్డ వల్ల, నీ వల్ల నీ బిడ్డకి, నీ బిడ్డ అట్లాగా చివరిదాకా నేను మీ వంశంలో జన్మించాను అని చెప్పి ఒక ముద్ద ప్రకృతికి పెట్టండి, అందులో ఉన్న జీవులు తింటాయి.
దానివల్ల కూడా మీ పితృదోషాలు తగ్గుతాయి. ఉమ్. అంటే మనం ఆలోచించే విధానంలో తప్పు ఉందే తప్ప చేసే ప్రక్రియలో తప్పు లేదు. ఒక్కోసారి చేసే ప్రక్రియలో తప్పు ఉంటుంది, ఆలోచన కరెక్ట్గా ఉంటుంది. కాబట్టి మన పూర్వీకులు ఇచ్చినటువంటి, ఇప్పుడు మన ఇంట్లో ఒక ప్రాంతం ఉందమ్మా, ఇక్కడ ఇండియాలో ఉన్నాం. ఇండియాలో ఒక కట్టు బొట్టు ఉంటుంది. అది ఆ ప్రాంతాన్ని, వీళ్ళు తెలుగు వాళ్ళు, లేదు వీళ్ళు తమిళ్ వాళ్ళు, ఆ ప్రాంతాన్ని నిర్వహించు, అవును, ఆ కట్టుబొట్టును బట్టే చెప్తారు. చెప్పొచ్చు. అవును. అలాగే మీరు ఇంకొక దేశం వెళ్ళారు అనుకోండి, అక్కడ కూడా ఇలా ఉంటే మీరు తెలుగువారా అని అడుగుతారు. అవును. అంటే అది ఎక్కడి నుంచి వచ్చింది? నీ యొక్క అలవాట్ల నుంచి, నీ కట్టుబొట్టు నుంచి వచ్చింది. కాబట్టి మన పూర్వీకులు ఇచ్చినటువంటి ఏ ఆచారమైనా, ఏ పద్ధతి అయినా, అది వాళ్ళ విశ్వాసానికితో పాటుగా వాళ్ళని ప్రతిబింబించే విధంగా, వాళ్ళ సంస్కృతిని కావచ్చు, వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలని ప్రతిబింబించే విధంగా పూర్వీకులు దాన్ని కాపాడుకుంటూ వచ్చారు. ఇది తప్పు కాలగమనంలో అంటే అది తప్పే. అది అవసరం లేదు అనుకుంటే, ఇందాక మనం చెప్పుకున్న యోగాల్లో ఒక అవసరం లేని యోగాన్ని మనం చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళకి. ఎందుకంటే అది కాలగమనంలో అది అవసరం లేదు. అవసరం ఉంటే చెప్పుకోవాలి. కాబట్టి మనం తీసుకునే ఆలోచన ఎలా ఉందో ఆ విధంగానే మనకి ఉంటుంది. కాబట్టి ఈ జన్మజాతకాల్లో ఉన్నటువంటి ఈ పితృదోషాలకి చాలా చిన్న రెమెడీ. ప్రతిరోజు మీరు తినేటువంటప్పుడు, ఈరోజు నాకు దొరికిన ఆహారం ఇది, వేడి అన్నమే కావాలి, నెయ్యి కావాలి, పప్పు కావాలి లేదు, నీకు పచ్చడన్నమే దొరికింది, సద్దన్నమే దొరికింది, దాన్ని తీసుకెళ్ళి గోడ మీద నీ పితృదేవతల్ని తలుచుకునో, లేకపోతే ఏమీ తలుచుకోవలే, ఒక ముద్ద తీసి అక్కడ పెట్టు. ప్రకృతిలో ఏదో ఒక జీవి తింటుంది, అది నిన్ను ఖచ్చితంగా ఆశీర్వదిస్తుంది. ఎందుకంటే దాని ప్రాణం చల్లబడుతుంది. ప్రాణాన్ని కాపాడినందువల్ల ఆ ప్రాణం నిన్ను హాయిగా దీవిస్తుంది, వీడు చల్లగా ఉండాలి అని. ఎందుకంటే మనిషికే లేదు, కానీ వీడు ఎంత మేలు చేసినా వీడు బాగుండాలన్న తత్వం పోయింది. కానీ సర్వజీవులకి ఉంది, మనిషికి మాత్రం పోయింది. ఎందుకంటే వాడుకున్నటువంటి మానసిక స్థితి అలా మారిపోయింది. కాబట్టి మనకున్నటువంటి ప్రతి దోషాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ చిన్న చిన్న రెమెడీస్ని మన ఇంట్లోనే మనం చేసుకునే మాదిరిగా చేసుకోవచ్చు. దానివల్ల మంచి ఫలితం దొరుకుతుందా అంటే ఖచ్చితంగా దొరుకుతుంది, దొరకకుండా అయితే ఏం లేదు. ఎందుకంటే ఎంత పెద్ద జబ్బు అయినా మాత్రం ఇంతే ఉంటుంది. కాబట్టి ఎంత పెద్ద సమస్య అయినా కూడా దానికి పరిహారం చిన్నదే ఉంటుంది. అది లోక కళ్యాణం కోసం చేసేటప్పుడు రాజులు అంటే ప్రజలను పాలించేవాళ్ళు, వీళ్ళందరూ యోగా అంటే యజ్ఞాలు, యాగాలు ఇవన్నీ కూడా వాళ్ళు చేయాలి తప్ప నీ పరిహారం కోసం పెద్ద యజ్ఞం, యాగం చేయాల్సిన అవసరం లేదు. అంత పెద్ద తప్పులు నువ్వేం చేయలేదు, అంత పెద్ద పాప పరిహారాలు నీకు అవసరం లేదు. చాలా చిన్నవి, ఒక క్షేత్ర దర్శనం, లేదా ఆ క్షేత్రంలో ఒక చిన్న పని, ఏదో ఒక దానం, ఒక ధర్మం, అలాంటివి చిన్న చిన్నవి చేసుకుంటే కూడా మీకు చాలా గొప్ప ఫలితాలని ఇచ్చేదానికి అవకాశం ఉంది.